నమ్మకం పంచన, నిలువున వంచన. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్న బాబు సర్కార్ నన్ను గెలిపించండి, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని నమ్మించి గెలిచిన చంద్రబాబు గెలిచాక నిజరూపం చూపించారు. ముఖ్యంగా యువత, ఉద్యోగార్థులను 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి కొత్తవి ఇవ్వకపోగా వైఎస్ జగన్ హయాంలో వచ్చిన ఉద్యోగాలను తీసేస్తున్నారు. బాబు వచ్చిందే మొదలు 2.60 లక్షల మంది వాలంటీర్ల ఉసురు పోసుకుని బోణీ కొట్టారు. ఇక అది మొదలు ప్రతి నెలా ఉద్యోగాల ఊస్టింగ్ పరంపర కొనసాగుతూనే ఉంది. బేవరేజెస్ కార్పొరేషన్లో 18,000 మంది తొలగింపు, ఏపీ ఫైబర్ నెట్లో 2,000 మంది ఉద్యోగాలు కట్, ఏపీ ఎండీసీలో కోతలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగింపు, యువతకు ప్రతి నెలా ఇస్తానన్న 3,000 రూపాయల నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు, ఐఆర్కు దిక్కులేదు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు ఉసూరుమంటున్నారు. తాజాగా పేదల ఇంటికే రేషన్ అందించే ఎండియు వాహనాలు రద్దు, 20,000 మంది ఉపాధికి గండి కొట్టిన ప్రభుత్వం, ఆర్బీకేలు మాయం, ఆరోగ్యశ్రీ, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం, ఆరోగ్య ఆసరా ఎత్తివేత, పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల రద్దుకు కుట్ర, సూపర్ 6, సూపర్ 7లు ఎగ్గొట్టిన చంద్రబాబు, ఫ్రీ బస్, నెలకు 1,500, తల్లికి వందనం, అడ్రస్ లేని అన్నదాత సుఖీభవ, ఏడాది కాలంలోనే మంచి వ్యవస్థలన్నీ విధ్వంసం. ఉద్యోగాలతో పాటు హామీలు ఎగ్గొట్టి ఆ ముగ్గురు మాత్రం కొత్త హెలికాప్టర్లు కొనుక్కుని టింగురంగా అంటూ షికార్లు పోతున్నారు. చంద్రబాబును నమ్మితే, ఆయన ఇచ్చిన హామీలపై నమ్మకం పెట్టుకుని ఓటేస్తే ఏమవుతుందో గత 3 సార్లు గెలిపించిన ప్రజలకు తెలుసు. ఈ దెబ్బతో కొత్త జనరేషన్కు సైతం బాబు మోసాలు తెలిసొచ్చాయి.